అవునండి, ఇది నిజం. మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే మీకు కంప్లీట్లీ కాలేజ్ ఫీజు జీరో, హాస్టల్ ఫీజు కూడా జీరో. అది కాక మీకే ప్రతి నెల 5,000 రూపాయలు స్టైఫండ్గా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీ ఖర్చుల కొరకు ప్రతి నెల 5,000 ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి కాదండి, ప్రతి నెల 5,000 రూపాయలు అందిస్తారు. అదే ISI 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్న ప్రతి స్టూడెంట్ ఈ ఎగ్జామ్ అనేది రాయవచ్చు. కాకపోతే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఖచ్చితంగా తీసుకొని ఉండాలి. సో ఈ వీడియోలో మనం పూర్తిగా అసలు ఈ ఎగ్జామ్ ఏంటి, ఎవరెవరు రాయొచ్చు, ఓకేనా, ఎవరెవరు రాయకూడదు, ఎగ్జామ్ డేట్స్ ఏంటి, ఎగ్జామ్ ఫీజు ఎంత, ఎగ్జామ్ టెస్ట్ సెంటర్స్ ఎక్కడ, ఎగ్జామ్ సిలబస్, ఇక్కడ ఉండే కోర్సెస్, క్యాంపస్లు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉంటాయి, ఇలా పూర్తిగా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ప్లేస్మెంట్స్తో సహా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఉపయోగపడుతుంది. అండ్ తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఆర్థికంగా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే వాళ్ళు మొత్తం వీడియో చూసి వాళ్ళకి నిజంగానే సెట్ అవుతుంది, ఈ కోర్సెస్ మాకు ఓకే అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ అనేది రాస్తారు. సో మీరు ఎన్నో వీడియోస్ ఎంతోమందికి షేర్ చేసి ఉంటారు. ఈ వీడియోని కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్కి షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుందనే కాన్సెప్ట్లో రిక్వెస్ట్ చేస్తాను. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. నేను మీ మహేష్. అన్ని కాలేజ్ ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ మరియు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి డీటెయిల్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి, అవన్నీ మీకు ఉపయోగపడతాయి. మీరు మంచి కాలేజ్, మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి మేము మీకు ఎంతగానో ఉపయోగపడతాం. ఆ యొక్క వీడియోస్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ముందుగా ఓవర్వ్యూ డిస్కస్ చేద్దామండి. సో ఇది నేను యువర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ కోసం నేను కంటెంట్ ఇలా రాసుకుంటాను అనమాట. సో మన కాలేజ్ గైడ్లో ఇంకా ఇన్డెప్త్గా డిస్కస్ చేయాలి కాబట్టి సో ముందు ఇది డిస్కస్ చేసిన తర్వాత రిమైనింగ్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇలా నేను రాసుకొని నేను వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది అనమాట. సో ముందుగా ISI 2026 ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ కాలేజ్ అనమాట. 1931లో ఎస్టాబ్లిష్ చేశారు. కోల్కతా ఫస్ట్ క్యాంపస్. ఓకేనా, ఇక్కడ మీరు ఆల్రెడీ ఇంట్రోలో చూశారు, దాని thumbnailలో చూశారు. ఫ్యూ కోర్సెస్కి 2 కోర్సెస్కి మాత్రమే ఈ యొక్క 5,000 స్టైఫండ్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ హాస్టల్ ఫ్రీ మరియు కాలేజ్ కూడా ఫ్రీ, అదే ట్యూషన్ ఫీజు అనేది ఉండదు. ఇది డిగ్రీ అండి, నాట్ ఇంజనీరింగ్. డిగ్రీ 3 years డిగ్రీ అనమాట. సో ఆ కోర్సెస్ ఏంటి అన్నట్లయితే బి స్టాటిస్టిక్స్, బి మ్యాథమెటిక్స్. బి శాట్ అనేది కోల్కతా క్యాంపస్లో ఉంటుంది, బి మ్యాట్ అనేది బెంగళూరు క్యాంపస్లో ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ 13th March 2026. అలాగే ఎగ్జామ్ వచ్చరికి May 10, 2026. ఓకేనా, మ్యాథ్స్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్కి రాయండి. సో మ్యాథ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కోర్సెస్కి. ఫ్రీ ట్యూషన్, హాస్టల్ కూడా ఫ్రీ, 5,000 per month స్టైఫ్ అనేది వస్తుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 1,500 బాయ్స్కి, 1,000 రూపీస్ గర్ల్స్కి, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ పరంగా 750 రూపీస్. ఓకే, ఇక నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ విషయానికి వస్తే మార్నింగ్ ఎగ్జామ్ ఉంటుంది 10:30 to 12:30. అప్పుడు MCQ మ్యాథ్స్ ఉంటుంది అన్నమాట. 30 questions, 120 మార్క్స్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ కూడా ఎగ్జామ్ ఉంటుంది, అది 2 to 4 PM. మ్యాథ్స్ డిస్క్రిప్టివ్లో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు, ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఇక్కడ 8 questions, 80 మార్క్స్ ఉంటాయి. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఇంటర్మీడియట్లో మీరు మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కంపల్సరీ తీసుకొని ఉండాలి. MPC ఆర్ MEC వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సీట్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఇక్కడ మనకి ఇంకో కోర్స్ ఉందండి, BSDS. సో కోల్కతా, ఢిల్లీ, బెంగళూరులో ఈ క్యాంపస్ ఉంటుంది. ఇది 4 years కోర్స్. ఇందా చెప్పిన మనం ఈ BSAT, BMAT 3 years కోర్స్ అయితే ఇది 4 years కోర్స్. ఇక్కడ మీకు ఎలాంటి స్టైఫండ్ అనేది రాదు, ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుంది. 1 lakh per semester. చెప్పాను కదా, కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు క్యాంపస్లో ఈ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. BS డేటా సైన్స్ 75 సీట్స్ అనేవి ఉంటాయి అన్ని క్యాంపస్లో కలుపుకొని. ఇక్కడ కూడా రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. ఇక సీట్స్ ఇది BSAT, BMAT పరంగా. BSAT జనరల్ 29, OBC 22, SC 11, ST 6, EWS 7, PWD కేటగిరీ పరంగా 4 ఉంటాయి. సేమ్ ఇన్నే సీట్స్ BMAT కూడా ఉంటాయి. ఇక టెస్ట్ సెంటర్ విషయానికి వస్తే తెలంగాణలో హైదరాబాద్, హనుమకొండలో ఉంది. ఏపీలో విజయవాడ, వైజాగ్లో టెస్ట్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. మీరు ఎగ్జామ్స్ అనేవి అక్కడ రాసుకోవచ్చు. ఇక సిలబస్ విషయానికి వస్తే సో సిలబస్ కోసం మీరు యువర్స్ మీడియా అనే ఒక నేమ్ తోటి మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఆ యువర్స్ మీడియా యాప్లో అప్డేట్ చేస్తాం
సో ఎలాంటి అమౌంట్ అనేది కట్టాల్సిన అవసరం లేదండి. ఐఎస్ఐ ఉంటుందన్నమాట. ఐఎస్ఐ 2026 అని ఉంటుందన్నమాట. ఎక్కడ ఆ యాప్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనే చోట ఈ ఓన్లీ ఐఎస్ఐ కాదు, రిమైనింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నిటి గురించి డీటెయిల్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క ఎగ్జామ్ గురించి ఓవర్ వ్యూలో పూర్తిగా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ పక్కన కంటెంట్ అని ఉంటుందన్నమాట. అక్కడ ప్రీవియస్ ఇయర్ పేపర్స్, సిలబస్, మెటీరియల్స్ ఇవన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఇది గవర్నమెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి మేము ఏమి అమౌంట్ ఏం చార్జ్ చేయము. మేము మీకు ఫ్రీగా మెటీరియల్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ, లేదా సిలబస్ కానీ అన్నీ కూడా మీకు అక్కడ షేర్ చేస్తాం. ఓవర్ వ్యూ ఉంటుంది. ఓకే, ఆ పక్కన కంటెంట్ అని ఉంటుందన్నమాట. సో ఆ కంటెంట్ మీరు క్లిక్ చేస్తే మీరు ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ పేపర్స్ నేను ట్రై చేస్తాను. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ అప్లోడ్ ఇన్ ద యాప్. ఇది అప్డేటు. ఇక ప్లేస్మెంట్స్ 100% ప్లేస్మెంట్స్ ఉన్నాయండి. ఇది గవర్నమెంట్ క్యాంపస్. సో ప్లేస్మెంట్స్ లేకుండా ఉన్నాయని చెప్పడానికి లేదు, ఉన్నాయి. యావరేజ్ ప్యాకేజ్ నేను అన్నీ గమనించాను. 28 lakhs అనమాట యావరేజ్ ప్యాకేజ్. అండ్ డిగ్రీ కదా, ఎలాంటి రోల్స్ ఉంటాయి అనుకుంటారా? అనలిస్టు, డేటా సైంటిస్టు, టెక్నాలజీ కన్సల్టెంట్, ప్రొడక్ట్ డేటా సైంటిస్టు వంటి రోల్స్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్లేస్ అయి ఉన్నారు. యావరేజ్ పాస్ పర్సంటేజ్ 86%. ఈ 86%కి 100% ప్లేస్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇది ఓవర్ వ్యూ అనమాట. ఇంకా ఇన్డెప్త్గా, ఇన్ డీటెయిల్గా కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో మన కాలేజ్ గైడ్ అంటేనే అది. సో ముందు ఓవర్ వ్యూ చేస్తాం. సో అక్కడ వరకు చూసిన వాళ్ళు చూస్తారు. ఇంకా ఇన్డెప్త్గా తెలుసుకునే వాళ్ళ కోసం డీటెయిల్గా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఇంకా 10 to 12 minutes వీడియో అనేది ఉంది. మీరు కాలేజ్ లేదా కోర్స్ చూస్ చేసుకునేటప్పుడు ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయి అనే కాన్సెప్ట్లో ఇంత వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పటి వరకు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాలకల్గా అసలు ఈ ఐఎస్ఐ, ఓకే, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండే కోర్స్ బీస్టాట్, బీమ్యాట్, బిఎస్డిఎస్. సో ఇది 4 years కోర్సు, ఇది 3 years, ఇది 3 years. కోల్కతా, బెంగళూరు అండ్ ఈ బిఎస్డిఎస్ వచ్చేసరికి కోల్కతా, ఢిల్లీ అండ్ బెంగళూరు 3 క్యాంపస్లో అవైలబుల్గా ఉంది. సో ఇది బ్యాచిలర్స్ డిగ్రీ. ఇక మాస్టర్ డిగ్రీ, ఓకే, డిప్లొమా ఇవన్నీ మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం డిస్కస్ చేస్తుంది బ్యాచిలర్ డిగ్రీ పాయింట్ ఆఫ్ కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ వీటి గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే చెప్పండి, మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఇదండి నెంబర్ ఆఫ్ సీట్స్ అనమాట. బీస్టాటు, బీమ్యాటు ఆర్ బిఎస్డిఎస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎక్కడెక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటనేది ఇది చెప్పాము. మీకు 75 సీట్స్ ఉంటాయని చెప్పాము అనమాట. సో అవి ఇవే: కోల్కతా 25, ఢిల్లీ 25, బెంగళూరు 25, మొత్తం 75 సీట్స్ అనేవి ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అందులో మీకు రిజర్వేషన్ కావాలనుకుంటే జనరల్ పరంగా 28, ఓబీసీ పరంగా 20, ఓకే, ఎస్సీ పరంగా 11, ఎస్టీ పరంగా 5, జనరల్ ఈడబ్ల్యూఎస్ పరంగా 7, పిహెచ్డి కేటగిరీ పరంగా 4 సీట్స్ అనమాట. ఇక రిమైనింగ్ ఇఫ్ ఇన్ కేస్ కావాలనుకున్న చూసుకోవచ్చు. ఎంస్టాట్, ఎంమ్యాథ్, ఓకే, ఎంఎస్క్యూఈ అండ్ ఎంటెక్, పీజీ సంబంధించిన సీట్స్ ఇవి. బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ బీస్టాట్ పరంగా మనం డిస్కస్ చేసినట్టయితే 3 years కోర్స్ ఇది, ఓకే. సో కోల్కతా క్యాంపస్లో ఉంటుంది. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే అది మనం డిస్కస్ చేసాం అని చెప్తున్నాను. 10+2 అది కూడా విత్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ కంపల్సరీగా ఉండాలి. సేమ్ యాజ్ బ్యాచులర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో 3 years డిగ్రీ, బెంగళూరులో ఉంటుంది క్యాంపస్, ఓకే. ఎలిజిబిలిటీ సేమ్ యాజ్ బీస్టాట్ హానర్స్ అన్నమాట. అంటే మ్యాథ్స్, ఇంగ్లీషు ఈ 2 కోర్స్ అనేవి ఇంటర్మీడియట్లో ఉండాలి. బిఎస్డిఎస్ బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా సైన్స్. సో ఇది మనం డిస్కస్ చేసే టాపిక్ కాదు, బట్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది 4 years కోర్స్ అనమాట, ఓకే. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 10+2 2025-26లో పాస్ అవుట్ అయి ఉండాలి. మ్యాథమెటిక్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ కానీ లేదా ఇంగ్లీష్ కానీ సబ్జెక్ట్స్ అనేవి ఉండాలి. అండ్ 75% మార్క్స్ అనేవి ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అయితే 65% సరిపోతుంది. బిఎస్డిఎస్ కోర్స్ కొరకు సెలక్షన్ ప్రొసీజర్ జేఈ మెయిన్స్ 25-26 కానీ లేదా సియూఈటీ 25-26 కానీ ఎలిజిబుల్ చేస్తారు. అండ్ అక్కడ కూడా మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా 2 subjects అనేవి ఉండాలి సియూఈటీలో. స్టైఫండ్ వివరాలన్నమాట. సో మీరు అందరూ అనుకోవచ్చు వ్యూస్ కోసమో దేనికోసమో మనోడు స్టైఫండ్ వస్తుందని చెప్పుంటారని అనుకుంటాను, కాబట్టి దానికోసమే ఈ ప్రూఫ్ అంతా మీకు చూపించడం. ఇది అఫీషియల్గా ఐఎస్ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన బ్రౌచర్ ఇది. సో బీస్టాట్ ఆర్ బీ మ్యాథ్ పరంగా 5,000 per month అనేది వస్తుంది. అలాగే సి గ్రాంట్ కూడా 5,000 rupees per year అనేది వస్తుంది. ఇక ఎంశాట్, ఎంమ్యాట్, ఎంఎస్క్యూఈ, ఎంఎస్ వాటికి 8,000 ఇస్తారు. అలాగే ఎంటెక్ సంబంధించి 12,400,
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా వాళ్ళకి 3,000, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ మనకు అవసరం లేదు, బట్ జస్ట్ చెప్తున్నాను. ఇక ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే అదేనండి, పెయిడ్ కోర్స్ చెప్పాను కదా, BSDS అనే కోర్సు పెయిడ్ కోర్సు, అది మీకు చెప్పాను 1 lakh పర్ సెమిస్టర్. అదర్ అకాడమిక్ ఫీజ్ పర్ సెమిస్టర్ 2,500. ఇది BSDS. మనం డిస్కస్ చేస్తుంది BSAT, BMAT, కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి మధ్య మధ్య ఇది కూడా వస్తూ ఉంది. ఇదిగోండి అప్లికేషన్ ఫీజు అనమాట. సో నేను ఇందా డిస్కస్ చేసింది మళ్ళీ మీకు చూపిస్తున్నా. సేమ్ యాజ్ 1,500, 1,000, 750. ఇక ఇది మనం డిస్కస్ చేయాలి. ఫర్ ఆల్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకు కూడా 1,500. ఇక ఇవి టెస్ట్ సెంటర్స్ అనమాట. సో మొత్తం లిస్ట్ ఆఫ్ సిటీస్ ఫర్ అడ్మిషన్ టెస్ట్ ఇన్ 2026. సో మనకు కావాల్సినవి నేను చెప్పాను అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. త్రిపుర, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, జార్ఖండ్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, బీహార్, గోవా, అస్సాం, మధ్యప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఎక్సెట్రా. అలాగే మనకు కావాల్సిన ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మనకి BSAT కావాలి, BMath కావాలి. సో కోల్కతా, బెంగళూరు, మ్యాథమెటిక్స్, MCQ. ఓకే, ఫస్ట్ హాఫ్లో 10:30 to 12:30, ఆఫ్టర్నూన్ 2 to 4. ఇక్కడ డిస్క్రిప్టివ్ క్లియరా? సేమ్ అక్కడ చెప్పిందే వస్తుంది. కాకపోతే ఎగ్జాక్ట్గా నేను రాసుకున్నాను అనుకోండి, అబ్బో ప్రూఫ్ కావాలనుకుంటూ ఉంటాను, అందుకు చూపిస్తున్నాను. ఇక ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 12th February స్టార్ట్ అయింది. ఎండ్ డేట్ 13th March. అండ్ ఇష్యూ అడ్మిట్ కార్డ్ 17th April. అడ్మిషన్ టెస్ట్ 10th May 2026. ఇక్కడ లైన్ గుర్తుపెట్టుకోండి, ఎక్సెప్ట్ BSDSకి సపరేట్ ఉంటుంది. నేను ఇంకో వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అంతా డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇదండి డీటెయిల్ వీడియో. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చాలామంది మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అనేది స్టాప్ చేస్తున్నారు, లేదా డిగ్రీ జాయిన్ అవుతున్నారు. ఆ డిగ్రీ ఏదో ఇక్కడ జాయిన్ అయితే వాళ్ళకి బెస్ట్ కదా. మంచి కోర్స్, మంచి ఇన్స్టిట్యూషన్, మరియు ఫీజు ఉండదు, హాస్టల్ ఫీజు ఫ్రీ, అలాగే వాళ్ళే వీళ్ళకి డబ్బులు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంత మంచి ఆపర్చునిటీస్ ఎందుకు వాళ్ళు మిస్ చేసుకోవాలి? తప్పకుండా ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్కి షేర్ చేయండి. అండ్ మీ యొక్క వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నేను చాలా వీడియోస్ చేశాను, ఏ వీడియోని కూడా ఇంతగా రిక్వెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు జాయిన్ అయితే కాలేజీకి లాభం, మీకు కొంత లాభం. కానీ ఈ వీడియో వల్ల ఈ కాలేజీలో జాయిన్ అయితే స్టూడెంట్కి 200% లాభం. సో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పర్పస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళ యొక్క లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అనే కాన్సెప్ట్లో ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోని షేర్ చేయమని. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.